సిటీవీ న్యూస్. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ పరిధిలోని జిల్లెలగూడ గ్రామంలో ఉన్న శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవాలయ శివాలయంలో కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా శ్రీ శివ పరమాత్మకు ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం శివాలయ అర్చకులు రాకేష్ పంతులు గారి నేతృత్వంలో దేవస్థానం ఈవో శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో భక్తి పూర్వకంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు రాకేష్ పంతులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని పౌర్ణమి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం మా ఆలయ సాంప్రదాయం. ఈ రోజున స్వామివారిని దర్శించుకోవడానికి దూర దూరాల నుంచి భక్తులు భారీ ఎత్తున చేస్తారు. సుమారు 500 సంవత్సరాలు పురాతనమైన శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది. వారిని దర్శించిన భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఈవో శ్రీనివాసరెడ్డి, గుడి వ్యవస్థాపకులు సంజయ్, గోపాల్, అర్చకులు రామాచారి, రాఘవాచారి, అలాగే ఆలయ సిబ్బంది అశోక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసినందుకు భక్తులందరికీ రాకేష్ పంతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మహేశ్వరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిన్న కురిసిన భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపించాయి. ముఖ్యంగా మహేశ్వరం మండల కేంద్రం రామచంద్రగూడెం పరిసర ప్రాంతాలు వరద నీటిలో జలమయమయ్యాయి. చెరువుకు గడ్డిపడడంతో గ్రామంలోకి నీరు భారీగా చేరి పలు ఇళ్లలో నీరు నిలిచిపోయింది. ఇదే వరద ప్రభావం కారణంగా మహేశ్వరం మోడల్ స్కూల్, కస్తూరిబా గాంధీ బాలికల విశ్వవిద్యాలయం, అగ్నిమాపక కేంద్రం వంటి ప్రభుత్వ భవనాలు కూడా నీటిలో మునిగాయి. విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మరియు మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు ఈ రోజున బురద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. స్థానిక బీజేపీ నాయకులతో కలిసి నష్టపరిచిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ గ్రామాల్లో చెరువులు, కుంటలు, కాలువలు పరిరక్షణకై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే హైడ్రా మరియు ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా సమీక్ష జరిపి ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కుండే వెంకటేష్, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పోతర్ల సుదర్శన్ యాదవ్, జిల్లా బీజేపీ కార్యదర్శి యాదయ్య గౌడ్, మండల నాయకులు, బీజేవైఎం ప్రతినిధులు, సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయన రెడ్డి పాలన, వద్దురా నాయన. కవితారెడ్డి కవితారెడ్డి రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రావాలి హైడ్రా వెంటనే, రావాలి హైడ్రా వెంటనే, రావాలి హైడ్రా వెంటనే, పేదలు కూల్చేటువంటి హైడ్రా మన ప్రాంతానికి వెంటనే, పేదలను ఇల్లు కూల్చేటువంటి హైడ్రా మహేశ్వరం ప్రాంతానికి వెంటనే, నాలా జాగరణ కబ్జా చేసి కట్టినటువంటి సబితా ఇంద్రారెడ్డి వెంటనే. కార్తీక పౌర్ణమి సందర్భంగా దిల్సుఖ్ నగర్ పిఎన్టీ కాలనీలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో రామలింగేశ్వర స్వామి భక్తులకు ఉజ్జయిని అలంకారంలో దర్శనమిచ్చారు. సూర్యోదయానికి ముందే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా అర్చకులు గోధుమ పిండి మరియు సహజ సిద్ధ రంగులతో స్వామివారికి నేత్రానందకరమైన ఉజ్జయిని అలంకారం చేశారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా దర్శనం ఏర్పాటు చేశారు. ఆలయ పూజారి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక ఉజ్జయిని అలంకారం చేయడం సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచే భక్తులు అభిషేకం మరియు దర్శనానికి విశేషంగా వచ్చారు. స్వామివారి కృపతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం అని తెలిపారు. భక్తి వాతావరణంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి.
शुद्धाचमनियानवर्पयामि पदाः नमस्कारान् करोमि तत्पुरुषात् महा देवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् यदा हि समानस्याः श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्याः गोत्रोद्भवायाः वैकुण्ठगोत्रोद्भवस्याः कालडिनामलेभ्यः संगमनामलेभ्य सह कुटुम्बस्य अस्माकं सह कुटुम्बानां देवस्य विजया विजय अभय आयुरारोग्य श्रियाभिषमेधाशक्ति श्रीरामलिंगेश्वरस्वामी यथाशीर्वाद फल सिद्ध्यर्चना यथाशक्ति कार्तिक मास विशेष संदर्भेन यथाशक्ति बुधवारदिन प्रातःकालेन ब्राह्मणेभ्यः మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ పరిధిలోని జిల్లెలగూడ గ్రామంలో శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు జిల్లెలగూడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవ కార్యక్రమంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ఆలయ సిబ్బంది మరియు అర్చకులు సమగ్ర ఏర్పాట్లతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్రత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. పురాతన సాంప్రదాయాలను అనుసరించి నిర్వహించిన ఈ వ్రతానికి దూర దూరాల నుంచి భక్తులు హాజరై స్వామివారి కృపను పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తి ఆనందంగా సంతోషంగా దర్శనం చేసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు వార్షిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక శాంతి మరియు సుకృతిని అందిస్తున్నాయి. పెరుగు మీరు చక్కగా ఆవు పాలను చక్కగా పెరుగు తయారు చేసి స్వామికి సమర్పిస్తున్నారు. సురభినోముఖాకరత్రణ ఆయోగం సీతార్షత్ అనండి స్నపయామి. స్నపయామి అంటే ఏంటి? స్నపయామి అంటే అభిషేకం చేస్తున్నామని. స్నపనం అంటే అభిషేకం చేయడం. ఆజ్యస్నానం సమర్పయామి. అమ్మాయికి మధు అంటే చాలా ఇష్టమైనటువంటిది. తర్వాత ఇప్పుడు చక్కెరతోని అభిషేకం చేయండి. చేతిలో కొంచెం చక్కెర తీసుకుని స్వామివారి విగ్రహం సంతోష్ నగర్ ప్రాంతంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని గుడి ప్రధాన అర్చకులు నల్లతీగ శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో సమగ్రంగా నిర్వహించారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆలయ వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఆలయ సిబ్బంది అర్చకులు భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. దూర దూరాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన వ్రతం భక్తులకు ఆధ్యాత్మిక శాంతి సుకృతిని ప్రసాదించే విధంగా సాగింది. సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రతి సంవత్సరం ఈ విధమైన పర్వదినాల వేడుకలతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తూ వస్తుంది. బిళ్ళ ఉంటే బిళ్ళ పట్టుకోండి. నేను చెప్పిన మంత్రాన్ని చెప్పండి. సంకల్పం చేద్దాం అందరం కలిసి సామూహికంగా ఈ మంత్రాన్ని చెప్పండి. అస్మాకం సకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధన ధాన్య పుత్ర పౌత్రామి ఉద్యక్తం ఆధ్యాత్మిక ఆదిమౌలిక ఆదిదైవిక తాపత్రయ నివారణార్థం మమ మాతృవంశానాం పితృవంశానాం సకలాభీష్ట యోగ్యత ఫలసిద్ధ్యర్థం శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమన్నారాయణ
व्रत पूजा आचार्य मुखेन कारयिष्ये यमास्य पुत्रव्यवस्य वार्तालापस्य सत्यप्रकाशस्य यतिनामनि साहित्यनामयाय निर्मला नामनि ए पंडु राम पंडु अनोपड़ निकाय मंगलम अष्टक्षरत्तोनि वासना वाजलोनि यत्तिगिनाराय देवराजाय मंगलम अमराजगत्तोनि गच्छमांगिर पट्टते ज्ञानवात्रि निवासाय संपत्पुत्राय मंगलम ईराजन निवासाय विट्टाय परमात्मने सुभद्रा नारायणाय श्री जगन्नाथाय मंगलम मंगलम कौसलेन्द्राय मानीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम सोचिष्ट मार्गा गंधगंध बंधुरचित्तवे विष्णुचित्त तनूजाय गुराय नित्यमंगलम ईरगल्यां महापूर्यां ताम्रबन्ने तरीधरि ईरुद्रणी मूलधाम्ने श्री यदगोपाय मंगलम ఏడవదా వెంకటరామ గోవిందా దీపద వేద్రాని కిందేకాల అష్టగాయాయ మంగళం గుడా మూలాదీనాయ ముజిరా రసూరే మంగళామానురే వేదాంతాయ మంగళం మంగళారామలే మంగళం గోవిందా
महाराणि तनुजोविधान पूजां समर्पयामि ओमिति सुदर्शन चक्रमुद्रां दर्शयामि सकलाराधनैः सम्पूर्णार्चनमस्तु सायंकाल